Hello, good morning everyone. This is Ravi Kumar Kaduri, lecturer in zoology, JVR Government Degree College, Sattupelli, Khammam district. లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ నుంచి మనం సెల్ బయాలజీలో ఉండేటువంటి వేరియస్ టాపిక్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. లెటస్ ఈ వీడియోస్ లోపల మనం సెల్ బయాలజీలో ఉండేటువంటి ప్రీవియస్ వీడియోకి కంటిన్యూగా ఉండేటువంటి వీడియో, మనం ఇంతకు ముందు ఉండేటువంటి వీడియో ఏదైతే 10th వీడియోకి ఇట్ వాజ్ కనెక్టింగ్ వీడియోస్. దెన్ బికాజ్ ఎందుకు అని అంటే అక్కడ మనం క్రోమాటిన్ మెటీరియల్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. ఆ క్రోమాటిన్ మెటీరియల్ ఏర్పడేటువంటి క్రోమాటిన్ ఎట్లా ఫామ్ అవుతుంది, ఆ క్రోమాటిన్ ఎట్లా దాని యొక్క స్ట్రక్చర్స్ ఏంటి, అది ఏం ఫంక్షన్ చేస్తుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. సో ఇన్ దిస్ వీడియో లోపల ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో లోపల దీస్ ఆర్ ద స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నదో క్రోమాటిన్కు సంబంధించి అండ్ జెనెటిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి ఆల్రెడీ వీ డిస్కస్. బట్ ఇన్ ద సేమ్ వే ఆ న్యూక్లియస్ లోపల అనదర్ ఒక డార్కిష్ కలర్లో ఉండేటువంటి ఒక కాంపోనెంట్ ఉంటుంది. ద సబ్స్టెంట్ ఈజ్ మోస్ట్ ప్రామినెంట్ సబ్స్టెన్స్ ఆఫ్ న్యూక్లియస్, ప్రామినెంట్గా ఉండేటువంటి అండ్ వెరీ డార్కిష్ కలర్లో ఉండేటువంటి స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ గురించి వీఆర్ ఎక్స్ప్లెయినింగ్. దట్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ యాజ్, దాన్ని మనం న్యూక్లియోలస్ అని చెప్పుకుంటాం. దట్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ న్యూక్లియోలస్. టుడే ఓకే వీ స్టార్ట్ ద వీడియోస్ విత్ న్యూక్లియోలస్. ద మోస్ట్ ప్రామినెంట్ సబ్స్టెంట్ విత్ ఇన్ ద న్యూక్లియస్ ఈజ్ న్యూక్లియోలస్. విచ్ ఈజ్ న్యూక్లియోలస్ ఏదైతే ఉండదో విచ్ ఈజ్ ఎ సైట్ ఫర్ RNA ట్రాన్స్క్రిప్షన్ అండ్ ప్రాసెసింగ్ అండ్ రైజోసోమ్స్ అసెంబల్స్. క్లియర్. ఇక్కడ మనకి వర్డ్తోనే ఇక్కడ ఉండేటువంటి టోటల్ పాయింట్స్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ క్లియర్. ఇట్ వాజ్ ఇట్ సైట్ ఫర్ ది rRNA. యు సీ దస్ rRNA మీన్స్ ribosomal RNA. You can write it. rRNA means ribosomal RNA. That is called as rRNA. RNA అనేటువంటి రాసినప్పుడు RNA టైప్స్ గురించి రాసినప్పుడు కంపల్సరీ ద టైప్స్ ఖచ్చితంగా వీ షుడ్ బి కంపల్సరీ రైట్ ఇన్ స్మాల్ లెటర్స్ లోపల రాయాలి. మనకు RNA టైప్స్ కనుక చూసినట్లయితే లెటర్స్ మనకు మాలిక్యులర్ బయాలజీ అనేటువంటి టాపిక్ లోపల మనం అక్కడ డిస్కషన్ చేస్తాం. హౌ వీ కెన్ రైట్ RNA అనేటువంటి వర్డ్ని మనం ఎట్లా రాస్తాం అనేటువంటి ప్రాసెస్ గురించి దెన్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద సైట్ ఆఫ్ rRNA ట్రాన్స్క్రిప్షన్ ఈజ్ ప్రాసెసింగ్ అండ్ ఆల్సో ఇట్ ఈజ్ రైబోజోమ్స్ అన్నీ కూడా అసెంబుల్డ్ అయ్యడానికి, అంటే రైబోజోమ్స్ అన్నీ కూడా స్టోర్ అక్కడ ఎక్కువ మొత్తం లోపల అసెంబుల్ కావడానికి దట్ ఈస్ ద సెలెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ. దెన్ ఇక్కడ చూడండి కింద ఉండేటువంటి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ యొక్క స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే వెరీ డార్కిష్ కలర్లో ఉండేటువంటి ఏరియా ఏదైతే ఉంటుందో, అంటే న్యూక్లియస్ లోపల ఒక డార్క్ కలర్లో ఉండేటువంటి స్పాట్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ మనం న్యూక్లియోలస్ అంటారు. ద న్యూక్లియోలస్ విచ్ ఈజ్ నాట్ సరౌండెడ్ బై ది మెంబ్రెయిన్. ఇక్కడ ఇంకొక పాయింట్ కనుక చూసినట్లయితే న్యూక్లియోలస్ అంటే న్యూక్లియస్ నుంచి న్యూక్లియోలస్ను సెపరేట్ చేస్తూ ఎలాంటి మెంబ్రెయిన్స్ అన్నవి ఉండవు. నో మెంబ్రెయిన్స్ ఆర్. ఎట్లా అంటే ఇట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై ద క్రోమోజోమల్ రీజియన్ అండ్ ఇట్ కంటైన్స్ rRNA. అంటే మిగతా న్యూక్లియస్ లోపల న్యూక్లియస్ సపోజ్ ఇదంతా మనం దీ స్ట్రక్చర్ కంప్లీట్గా న్యూక్లియర్ ఎన్వలప్ అనుకున్నాం అనుకోండి, రైట్. ఈ న్యూక్లియర్ ఎన్వలప్ అనుకుంటే ఈ న్యూక్లియర్ ఎన్వలప్ ఏదైతే ఉంటుందో వీ కెన్ రైట్ ఇట్. ఒకటి ఇన్నర్ లేయర్, ఇంకోటి అవుటర్ లేయర్. మనం ఇక్కడ వీ కెన్ చూజ్ ఇట్. ఇక్కడ ఇన్నర్ లేయర్, అవుటర్ లేయర్ రెండింటిని మనం ఇక్కడ డ్రా చేసుకున్నాం. సో ఇన్నర్ లేయర్, అవుటర్ లేయర్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ న్యూక్లియర్ ఎన్వలప్ అనేటువంటి స్ట్రక్చర్ వాజ్ యాబ్సెంట్ అని చెప్పుకుంటున్నాం. ఇక్కడంతా క్రోమోజోమ్స్ అన్నీ కూడా అంటే క్రోమాటిన్ ఫైబర్ అంతా కూడా విల్ బీ ఎట్లా ఉంటుంది అని అంటే ఒక జిగ్జాగ్గా ఉండేటువంటి ఒక స్ట్రక్చర్ లాగా ఉంటుంది. సో ఇక్కడ న్యూక్లియర్ ఎన్వలప్ అంటే స్పెషల్గా న్యూక్లియోలకు సంబంధించి ఎలాంటి న్యూక్లియర్ ఎన్వలప్ ఉండేది అనేటువంటి పాయింట్ని మనం క్లియర్గా అండర్స్టాండింగ్ చేసుకోవాలి. దెన్ ఆల్సో around the chromosomal region that contains genes and RNAs and that is nuclear organizing regions and the different from the chromosomes. బయట ఉండేటువంటి అంటే న్యూక్లియస్లో ఉండేటువంటి క్రోమోజోమ్ దీనికి చాలా మార్ఫలాజికల్లీ ద న్యూక్లియోలై కన్సిస్టింగ్ డిస్టింగ్విష్ ద రీజన్స్. అక్కడ
ఫ్యాబ్యులర్ రీజన్స్ ఉంటుంది అండ్ డెన్స్ ఫ్యాబ్యులర్ రీజన్స్ ఉంటాయి. దట్ ఈజ్ టోటల్ డిఫరెంట్గా ఉండేటువంటి స్ట్రక్చర్స్ ఉంటుంది. యూ కెన్ సీ ది స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో సెంటర్స్ అని చెప్పుకోవచ్చు. దెన్ గ్రాన్యుల్ స్ట్రక్చర్స్ ఉంటుంది. బేసిక్గా ఈ న్యూక్లియోలస్ ఏదైతే ఉంటుందో యూ కెన్ సీ ద న్యూక్లియోస్ ఈజ్ రైబోజోమల్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీ. ఇట్ ఈజ్ ఫర్ రైబోజోమల్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీ. అండ్ ఆల్సో ఈ న్యూక్లియోలస్ లోపల ఎక్కువ మొత్తంలో డార్కిష్ కలర్ ఉండడానికి కారణం ఏంటంటే ఇందులో కంప్లీట్గా హెటిరోక్రోమాటిన్ ఉంటుంది. విచ్ టైప్ ఆఫ్ క్రోమాటిన్ ఈజ్ ప్రజెంట్? హెటిరోక్రోమాటిన్ ఉండడం వల్ల ఇట్ షోస్ అండ్ డార్క్ కలర్. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఇది రైజోజోమల్గా అసెంబుల్గా ఉండేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ని మనం ఇక్కడ అనలైన్ చేసుకున్నాం. సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ న్యూక్లియోలస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే న్యూక్లియస్ గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ న్యూక్లియోలస్ తర్వాతకి కనుక చూసినట్లయితే అనదర్ మనకు ఉండేటువంటి టాపిక్ లోపల ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, క్రోమోజోమ్స్. అసలు వాట్ ఆర్ క్రోమోజోమ్స్? క్రోమోజోమ్స్ ఎట్లా ఫామ్ అవుతాయి, స్ట్రక్చర్ ఏంటి, టైప్స్ ఏంటి, అండ్ ఆల్సో జాయింట్ క్రోమోజోమ్స్. ఇక్కడ మొత్తం క్రోమోజోమ్కు సంబంధించినటువంటి వీడియో ఏదైతే ఉంటుందో మనం ఒక వీడియోలో కంప్లీట్ చేయడం అంటే చాలా ఎక్స్టెండ్గా ఉండేటువంటి మ్యాటర్ ఉంటుంది. బికాజ్ ఎందుకంటే ఇక్కడ క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చరు, టైప్స్ అండ్ ఆల్సో జాయింట్ క్రోమోజోమ్ అనేది దట్ ఈస్ అన్ అడిషనల్ టాపిక్ కాబట్టి వీ కెన్ సీ ఇన్ 2 వీడియోస్ లోపల ఇట్ విల్ బీ కంటిన్యూ. జాయింట్ క్రోమోజోమ్స్ అంటే ఏంటిది, జాయింట్ క్రోమోజోమ్స్ ఎందుకు ఏర్పడతాయి, అసలు క్రోమోజోమ్ ఫార్మేషన్, క్రోమా వాట్ ఈజ్ క్రోమా, అసలు క్రోమోజోమ్ ఎప్పుడు ఏర్పడుతుంది, దాన్ని ఉండేటువంటి టోటల్ దానికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ గురించి మనం ఇక్కడ నేర్చుకుంటాం. వాట్ ఆర్ ఆబ్జెక్టివ్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అంటే ఇన్ దిస్ టాపిక్ క్రోమోజోమ్స్ యొక్క స్ట్రక్చర్, టైప్స్ అండ్ జాయింట్ క్రోమోజోమ్స్. Chromosomes is a DNA molecule that a part of all genetic materials. A chromosome is a genetic DNA molecule that is a part of all genetic materials of the genomes of the organism. The presence of chromosomes was first determined in eukaryotic cells by స్వెట్స్బర్గర్ అనేటువంటి శాస్త్రవేత్త. ఈ స్వెట్స్బర్గర్ అనేటువంటి శాస్త్రవేత్త ఇన్ ద 1875 ఇయర్ లోపల. దెన్ క్రోమోజోమ్స్ అనేటువంటి టర్మ్ని మాత్రం మనకు ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఫస్ట్ టైం దట్ ఈజ్ వాల్డేయర్. ఈ వాల్డేయర్ ఏదైతే ఉంటుందో వాల్డేయర్ ఇన్ ద ఇయర్ 1888 ఇయర్ లోపల 1888 సంవత్సరం లోపల the term were chromosomes were ఏది వాల్డేయర్ అనేటువంటి శాస్త్రవేత్త దిస్ టర్మ్ ఏదైతే ఉంటుందో అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వాల్డేయర్ ద క్రోమోజోమ్స్ అనేటువంటి టర్మ్ ఇచ్చినటువంటి సార్. ద టర్మ్ యాక్చువల్లీ కేమ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్. ఇట్ ఈస్ అన్ గ్రీక్ వర్డ్. క్రోమోజోమ్స్ అనేటువంటి వర్డ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ అన్ గ్రీక్ వర్డ్. what is the call? Chroma means color, zoma means body. Chroma means color and zoma means body. So they are color due to their marked the affinity, the basic dyes ఏవైతే ఉన్నాయో ఎసిటోకారమిన్ అనేటువంటి ఒక డైని కనుక మనం ఈ న్యూక్లియస్ లోపలికి అంటే స్టెయిన్ చేసినప్పుడు ఆ ఎసిటోకారమిన్ యొక్క డైస్కి అవి ఒక కలర్ఫుల్గా ఉండేటువంటి స్ట్రక్చర్స్గా మనకు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద చూడవచ్చు. సో దీన్ని ఇక్కడ క్రోమాటిన్ ఏదైతే ఉంటుందో దెన్ క్రోమోజోమ్స్ ఆర్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం సెల్. నెక్స్ట్ కనుక మనం ఇక్కడ ఏదైతే ఎస్టోకారమైన అనుకున్నాం దట్ ఈజ్ అండ్ ఆల్సో క్రోమోజోమ్స్ ఆర్ నాట్ విజిబుల్ ఇన్ ద ఇంటర్ఫేజ్ లోపల. కంపల్సరీగా మనం ఇంటర్ఫేజ్లో అనేటువంటి అంటే బేసిక్గా మనం ఈ టాపిక్ తర్వాత లెటర్స్ సెల్ సైకిల్స్ గురించి డిస్కషన్ చేస్తాం. సెల్ సైకిల్స్ లోపల కనుక చూసినట్లయితే బేసిక్గా 2 ఏరియాస్ ఉంటాయి. ఒకటేమో ఇంటర్ ఫేజ్ అని చెప్పుకుంటాం, ఇంకోటేమో డివిజన్ ఫేజ్, దీన్నేమో ఫేజ్ అంటాం. ఈ ఇంటర్ఫేజ్ ఏదైతే ఉంటుందో బేసిక్గా ఏ సెల్ సైకిల్ అయినా కూడా సెల్ సైకిల్ లోపల 2 ఫేజెస్ ఉంటుంది. ఒకటి ఇంటర్ఫేజ్, ఇంకోటి మెటాఫేజ్ అని చెప్పి మైటాటిక్ ఫేజ్. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ మైటాటిక్ ఫేజ్ అనుకుంటాం. దీన్నే మనం ఏమంటాం అంటే విభజన దశ అని కూడా చెప్తాం. దీన్నేమో విభజన దశ, దీన్నేమో అంతర దశ అని చెప్పుకుంటాం.
ఈ అంతర్దశ లోపల కనుక చూసినట్లయితే ఈ ఇంటర్ఫేజ్ లోపల మనకు G1 ఫేజ్ ఉంటుంది, ఎస్ ఫేజ్ ఉంటుంది అండ్ ఆల్సో G2 ఫేజ్ అనేటువంటి 3 ఫేజెస్ ఉంటాయి. ఇక్కడ ఎస్ ఫేజ్ లోపల ఏమవుతుంది అంటే డిఎన్ఏ సింథసిస్ జరుగుతుంది. సో ఈ మనకి ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఏంటిది అసలు మీనింగ్ ఏంటిది అనేటువంటి పాయింట్ని మనం క్లియర్గా కనుక చూసినట్లయితే డ్యూరింగ్ ద ఇంట్రాఫేజ్ during the intraphase where we are the chromosomes are not visible during the intraphase and the nucleus are metabolically active nucleus metabolically అంటే క్రియాపరంగా it is an active ఏంటిది DNA is very active, our chromatin fibers are very active, but the nucleus అంటే అక్కడ ఉండేటువంటి క్రోమోజోమ్స్ అనేటువంటి క్రోమాటిన్ నెట్వర్క్ అనేది యాక్టివ్గా ఉంటుంది. కానీ మనం క్రోమోజోమ్స్ అనేటువంటి స్ట్రక్చర్స్ని వీ కుడెంట్ సీన్, మనం చూడలేకపోతాం. డ్యూరింగ్ ద సెల్ డివిజన్ ఎప్పుడు క్రోమోజోమ్స్ని మనం క్లియర్గా చూస్తామంటే డ్యూరింగ్ ద సెల్ డివిజన్ ద chromatin undergoes chromatin network undergoes a sterilizations and consideration and they become అవన్నీ కూడా ప్రోగ్రెసివ్లో వచ్చేసి థిక్కర్గా ఉండేటువంటి సో దట్ టైం లోపల ఈ సెపరేట్గా అవుతూ దే విల్ బికమ్ ఎట్లా మారిపోతాయి అంటే ఏ కలర్ఫుల్గా ఉండేటువంటి క్రోమోజోమ్స్ యొక్క స్ట్రక్చర్స్గా మారిపోతాయి. ఈ క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్ని మనం ఇక్కడ చూడొచ్చు. దీస్ ఆర్ ద స్ట్రక్చర్. ఓకే, దెన్ క్రోమోజోమ్ స్ట్రక్చర్ని మనం క్లియర్గా చూడొచ్చు. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఇన్ యూక్యారియోటిక్ సెల్స్ లోపల డిఎన్ఏ ఈజ్ స్టిగ్లీ ప్యాక్డ్ ఏ థ్రెడెడ్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ క్రోమోజోమ్స్ అన్నాం. లైక్ ఇవాళ దగ్గర మనం డిస్కషన్ చేసుకున్నాం. దెన్ దీస్ కాంట్రాస్ట్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ DNA floated freely surrounded with the cells. A single length of DNA is mapped many types of surrounded proteins. దెన్ ఇక్కడ హిస్టోన్ ప్రోటీన్సే కావచ్చు, న్యూక్లియోజోమ్స్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో లోపల క్లియర్గా చూడొచ్చు. దెన్ తర్వాత ద న్యూక్లియోలస్ ఈజ్ ఏ coiled trigly to created the chromatin loops. ఆ chromatin loops అన్నీ కూడా వ్యాప్ చెంది దే విల్ బి క్రోమోజోమ్ ఫార్మేషన్. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద డిఎన్ఏ మేకింగ్ ఈచ్ ఆఫ్ క్రోమోజోమ్స్ కంటెంట్ థౌజండ్స్ ఆఫ్ జీన్స్. ఏది ద డిఎన్ఏ మేకింగ్ ఈచ్ క్రోమోజోమ్ లోపల థౌజండ్స్ ఆఫ్ జీన్స్ ఉంటాయి, కొన్ని థౌజండ్స్ ఆఫ్ జీన్స్ ఉంటాయి. At the end of the chromosome sections of DNA is called as telomere. లైక్ ఇది క్రోమోజోమ్ బాడీ అనుకోండి. సపోజ్ ఇక్కడ సెంట్రోమియర్ ఉంది, దానికి 4 క్రోమాటిడ్ బావులు ఉన్నాయని చెప్పుకున్నాం. ఇవాళ దగ్గర మనం కూడా డ్రా చేసుకున్నాం. దిస్ ఈజ్ అండ్ సెంటర్లో ఉండేటువంటి స్ట్రక్చర్ని దిస్ ఈజ్ సెంట్రోమియర్ అంటున్నాం. ది ఎండ్ పార్ట్లో ఉండేటువంటి పార్ట్స్ ఏదైతే ఉంటుందో ద ఎండ్ పార్ట్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ ఈజ్ కాల్డ్, ఎండ్ పార్ట్లో ఉండేటువంటి వాటిని దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ టీలోమియర్స్ అని చెప్తాం. ద ఎండ్ పార్ట్ ఆఫ్ ది లైక్ దట్ ఈస్ ద స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ పార్ట్లో ఉండేటువంటి పార్ట్ని మనం టీలోమియర్స్ అని చెప్పుకుంటాం. ద టీలోమియర్స్ ఆర్ ఎండ్ పార్ట్ ఆఫ్ ద క్రోమోజోమ్స్. అది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. లెటర్స్ తర్వాతకి కనుక చూసినట్లయితే యూ కెన్ సీ the loop, like the chromosome loops were wrapped and then they will be chromosomes, thousands of DNA and telomeres, and the telomere protect the ends of the chromosome for అది ఏం చేస్తుంది ద టీలోమియర్ ఏరియా ఏదైతే ఉంటుందో ఇట్స్ ఒక క్యాప్ లాగా పనిచేస్తుంది. అంటే క్రోమోజోమ్ యొక్క ఎండ్ల మీద ఒక క్యాప్ లాగా పనిచేస్తూ అంటే మిగతాది ఏది కూడా అటాచ్మెంట్ కాకుండా క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్ని రెగ్యులేట్ చేసే విధంగా ఉంటుంది. బట్ చార్జెస్ ఇన్ ద నెంబర్ ఆఫ్ అన్యూప్లాయిడీ, కొన్నిసార్లు కొన్ని రకాలైనటువంటి డిజార్డర్స్ ఫేస్ అవుతుంటాయి. లైక్ వీఆర్ సీనింగ్ నెంబర్ ఆఫ్ పీపుల్. మనం కనుక చూసినట్లయితే జెండర్ లోపల చూస్తే మేల్ జెండర్ చెప్తాం అండ్ ఫీమేల్ జెండర్ చెప్తాం. అండ్ థర్డ్ వీ కెన్ సే థర్డ్ జెండర్ పర్సన్స్ అని చెప్పుకుంటాం. బికాజ్ ఆ థర్డ్ జెండర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దే కేమ్ ఫ్రమ్ ఎట్లా రావడం జరిగింది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసినట్లయితే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, క్రోమోజోమల్లో వచ్చేటువంటి చేంజెస్ వల్ల లేకుంటే క్రోమోజోమల్లో వచ్చేటువంటి అవక్రమాల వల్ల, క్రోమోజోమ్ నెంబర్లో వచ్చేటువంటి చేంజెస్ వల్ల దే విల్ బీ డెవలప్డ్, వాళ్ళు డెవలప్ అవుతారు. సో వాళ్ళ లోపల మేల్ క్యారెక్టర్స్, ఫీమేల్ క్యారెక్టర్స్, 2 క్యారెక్టర్స్ ఉండడం వల్ల అందులో మేల్ లోపల కనుక చూసినట్లయితే ఫీమేల్ క్యారెక్టర్ డామినేట్ చేయడం వల్ల వాళ్ళు థర్డ్ జెండర్గా మారిపోతారు. సమ్ ఫీమేల్స్ లోపల
మేల్ క్యారెక్టర్స్ బాగా డామినేట్ చేయబడుతుంది, వాళ్ళని విరిలిజం అని చెప్పుకుంటారు. దట్ ఈస్ అ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అది అబ్నార్మాలిటీస్ ఎందుకు వస్తాయి అని అంటే డ్యూ టు ద క్రోమోజోమల్ చేంజెస్ వల్ల అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. లెటస్ దాని గురించి మనకు స్పెషల్గా టాపిక్ ఉంది. దెన్ ఆ టాపిక్ లోపల వీ విల్ బి డిస్కస్డ్ వెరీ డీటెయిల్లీ ద చేంజెస్ ఇన్ క్రోమోజోమ్ నెంబర్ దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎనుప్లాయిడీ. ఇక్కడ వర్డ్ని గుర్తుపెట్టుకోవాలి. దిస్ వర్డ్ ఏదైతే ఉంటుందో ఎనుప్లాయిడీ ఆర్ స్ట్రక్చరల్ ఎనుప్లాయిడీ అండ్ డిజార్డర్స్ ఇవాళ చెప్పుకున్నాం. ఆ స్ట్రక్చరల్ అండ్ క్రోమోజోమల్ మ్యూటేషన్స్, క్రోమోజోమల్ కాజెస్ డిసీజెస్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. Aneuploidy are structural chromosomal mutations of chromosome caused by the disorders. The డిస్కస్ ద మనం ఇదంతా కూడా ఎక్కడ జెనెటిక్స్ లోపల దీని గురించి డిస్కషన్ చేస్తాం. సో ఇక్కడ మనం దీని గురించి అనెప్లాయిడీ అంటే ఏంటిది అనేటువంటి వర్డ్కి మనకు క్లియర్గా మీనింగ్ ఒకటి తెలిస్తే మటుకు చాలు. బికాస్ లెట్ అస్ వీ డిస్కస్ ఇన్ నెక్స్ట్ వచ్చేటువంటి థర్డ్ యూనిట్లో ఉండేటువంటి జెనెటిక్స్ లోపల వీ విల్ బి డిస్కస్ వెరీ క్లియర్లీ. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే క్రోమోజోమల్ వల్ల వచ్చేటువంటి డిజార్డర్స్ ఏదైతే ఉన్నదో దట్ విల్ బి చేంజెస్. అంటే ఇక్కడ టీలోమియర్ దగ్గర ఏదైతే పాయింట్ ఉందో టీలోమియర్ ఒక క్యాప్ లాగా పనిచేస్తుంది అని చెప్పుకుంటున్నాం. ఒకవేళ ఇది క్యాప్ లాగా పనిచేయకుండా ఇట్ విల్ బి దానికి ఆ క్రోమోజోమ్కి ఏదైనా వచ్చి అటాచ్ అయితే, అంటే ఆ క్రోమోజోమ్ ఎండ్కి ఇంకో క్రోమోజోమ్ నుంచి అది తగినటువంటి ముక్క కనుక వచ్చి అటాచ్ అయితే దట్ ఆ అటాచ్మెంట్ వల్ల ఇట్ కాజెస్ డిజార్డర్స్. ఆ డిజార్డర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని అనెప్లాయిడీ ఆర్ మ్యూటేషన్స్ వల్ల వస్తాయి. అండ్ వాట్ ఆర్ మ్యూటేషన్స్ అంటే సడన్ అన్హెరిటబుల్ చేంజెస్ ఇన్ ద జీన్ సీక్వెన్స్ ఆర్ జీనోమ్ ఈజ్ కాల్డ్ యాజ్ మ్యూటేషన్స్ అంటాం. లెటస్ దాని గురించి కూడా మనకు స్పెషల్ టాపిక్ ఉంది. హ్యూగో డివ్రీస్ అనేటువంటి శాస్త్రవేత్త మ్యూటేషన్స్ గురించి ఈనోథీనియా లామార్కి అనేటువంటి ఏదైతే ప్లాంట్ మీద ఎక్కువగా పరిశోధనలు చేయడం జరిగింది అండ్ డ్రోసోఫిలా మీద. లెటస్ దట్ ఈజ్ అనదర్. దాని తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఇక్కడ మనం క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్రోమోజోమ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ క్రోమోజోమ్స్. క్రోమోజోమ్లో ఉండేటువంటి స్ట్రక్చర్ ఏంటి అనేటువంటి పాయింట్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. సి డ్యూరింగ్ ద మెటాఫేజ్ మనం కనుక చూసినట్లయితే సెల్ సైకిల్ లోపల కనుక చూసినట్లయితే ప్రోఫేజ్, ఎనాఫేజ్, మెటాఫేజ్ అండ్ టీలోఫేజ్. దిస్ ఈజ్ ఆ డివిజన్ లోపల ఉండేటువంటి 4 ఫేజెస్. ఒకటి ప్రథమ దశ, 2 మధ్య దశ, హియర్ వీ కెన్ రైట్ ఇట్ ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్. ఓకే, ప్రథమ దశ, మధ్య దశ, చలన దశ, అంత్యదశ, ఇట్లా ఈ 4 స్టేజెస్ మనం చెప్పచ్చు. సో ఇక్కడ ఈ మెటాఫేజెస్ లోపల ఏం జరుగుతుందంటే డ్యూరింగ్ ద మెటాఫేజ్ లోపల క్రోమోజోమ్స్ వర్ హైలీ కండెన్స్ చేయబడతాయి. అంటే దగ్గరికి, అంటే దాంట్లో ఉండేటువంటి వాటర్ మాలిక్యూల్ అంతా కూడా లాస్ అవుతాయి. సో వాటర్ మాలిక్యూల్ అంటే క్రోమాటిన్ ఫైబర్ ఆర్ క్రోమాటిన్ ఫైబర్, ఇక్కడ క్రోమోజోమ్స్ కాదు, ఇక్కడ క్రోమోజోమ్స్ అనేటువంటి బదులు క్రోమాటిన్ ఫైబర్ అంతా కూడా హైలీ కండెన్స్ చేయబడి క్లియర్లీ దే ఆర్ విజిబుల్. మనకి ఎట్లా ఉంటుంది అంటే లుకింగ్ లైక్ వెరీ క్లియర్గా ఉండేటువంటి మైక్రోస్కోప్ కింద కనుక చూసినట్లయితే విజిబుల్గా ఉంటుంది. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఈ క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద స్ట్రక్చర్. ఇక్కడ మనం క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్ని ఇక్కడ డ్రా చేసుకున్నట్లయితే సి దిస్ ఈజ్ అండ్ క్రోమోజోమ్ అనుకున్నాం అనుకోండి. ఇక్కడ మధ్య లోపల ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ని వీ కాల్ దెమ్ యాజ్ దెన్ సెంట్రోమియర్. దీన్నే ప్రైమరీ కన్స్ట్రక్షన్స్ అని చెప్పుకుంటాం. సో ద సెంట్రోమియర్ ఏదైతే ఉంటుందో, సెంట్రోమియర్ ద లైటర్ సబ్స్టెన్స్, సెంట్రోమియర్ ఏదైతే ఉంటుందో డ్యూరింగ్ ద లైటర్గా ఉండేటువంటి సబ్స్టెన్స్ ద రీజన్ దట్ అపియర్స్, సెంట్రోమియర్ యొక్క లొకేషన్ కనుక చూసినట్లయితే రీజియర్ దట్ అపియర్స్ కన్స్ట్రక్షన్ వేర్ ద స్పిండిల్ ఫైబర్స్ ఆర్ అటాచ్డ్ టు ద స్పిండిల్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయంటే 4 క్రోమాటిన్ బావులు ఉంటాయి. ఆ క్రోమాటిన్ బావులు స్పిండిల్ ఫైబర్ అటాచ్డ్ డ్యూరింగ్ ద సెల్ డివిజన్లో స్పిండిల్ ఫైబర్స్ అటాచ్ అయ్యేటువంటి ఏరియా, అంటే సెంటర్ లోపల స్పిండిల్ ఫైబర్స్ అటాచ్ అవుతాయి. దెన్ ఆ ఏరియా లోపల వీ కెన్ సీ. దెన్ క్రోమోజోమ్కి ఏమైతే ఉంటాయో
టూ ఆర్మ్స్ టూ ఆర్మ్స్గా డివైడ్ చేయబడుతుంది. ఈచ్ క్రోమోజోమ్ కంటైన్ టూ ఆర్మ్స్, రెండు ఆర్మ్స్ ఉంటాయి. దెన్ టూ ఆర్మ్స్ డివైడెడ్ దట్ క్రోమోజోమ్స్ అండ్ షార్టర్ ఆర్మ్స్ ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పీ ఆర్మ్ అంటాం. అండ్ లాంగర్గా ఉండేటువంటి ఆర్మ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ క్యూ ఆర్మ్ అని చెప్పుకుంటాం, షార్టర్ ఆర్మ్ అండ్ లాంగ్ ఆర్మ్. దెన్ సెకండ్ కన్స్ట్రక్షన్స్ ఈజ్ క్రోమోజోమ్ లోపల ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో సెంట్రోమియర్ అని చెప్పుకున్నాం. దెన్ క్రోమోజోమ్లో అడిషనల్ ఇంకొక కన్స్ట్రక్షన్స్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద అడిషనల్ టు ద ప్రైమరీ కన్స్ట్రక్షన్కి అటాచ్మెంట్లో, అంటే కొంచెం దూరం లోపల ఉంటుంది. కొన్నిట్లలో ఒకటి ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, మోర్ దెన్ ఎక్కువగా ఉండేటువంటి సెకండరీ కన్స్ట్రక్షన్స్ ఉండొచ్చు. దే మే బీ ప్రజెంట్. ఇట్ హ్యాపెన్ అసోసియేటెడ్ విత్ ద న్యూక్లియస్ డ్యూరింగ్ ద ఇంటర్ఫేస్ like interphases and takes the part of recognition the nucleus after cell division. Hence it is called as nuclear organizing region, that is region the genes of rRNA సింథసిస్ ఈజ్ ప్రజెంట్. ఎక్కడ సెకండ్ ఏరియా లోపల ఉండేటువంటి పార్ట్ని ఏదైతే ఉంటుందో మనం ఇవరి దగ్గర చెప్పుకున్నాం కదా, న్యూక్లియోలస్ అని చెప్పుకున్నాం. ద న్యూక్లియోలస్ ఈజ్ సెకండరీ కన్స్ట్రక్షన్గా ఉండేటువంటి ఏరియా. అక్కడ రైబోజోమల్ ఆర్ఆర్ఎన్ఏ విల్ బీ సింథసిస్ చేయబడుతుంది. ఇట్ ప్రజెంట్ ద రీజియన్ ఏదైతే ఉంటుందో ఎస్పెషల్లీ అసెంబుల్ ఫర్ ది మనం ఇంతకుముందే డిస్కషన్ చేసుకున్నాం ఆర్ఆర్ఎన్ఏ సింథసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ అని చెప్పుకున్నాం. లెటర్స్ తర్వాతకి కనుక చూసినట్లయితే అనదర్ టైటిల్ గురించి డిస్కషన్ చేస్తున్నాం, దట్ ఈస్ శాటిలైట్ బాడీ అనేటువంటి స్ట్రక్చర్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. వాట్ ఆర్ శాటిలైట్ బాడీస్ ఇన్ ద పార్ట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ద సెకండరీ కన్స్ట్రక్షన్స్, అంటే ప్రైమరీ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో ఆర్ సెంట్రోమియర్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బీ ప్రైమరీ కన్స్ట్రక్షన్ అనుకున్నాం. ద పార్ట్ ఆఫ్ క్రోమోజోమ్ హ్యావ్ సెకండరీ కన్స్ట్రక్షన్స్ విచ్ లుక్, ఆ సెకండరీ కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉంటుందో లైక్ యూ కెన్ సీ ఇక్కడ మనం ఒక డయాగ్రామ్ కనుక చూసినట్లయితే దిస్ ఈజ్ ఒక క్రోమోమియర్ అని చెప్పుకుంటున్నాం. ఈ క్రోమోమియర్ ఏదైతే ఉంటుందో ఆ సెకండరీ కన్స్ట్రక్షన్ మీద ఇట్లా బల్బ్ లాగా ఉండేటువంటి ఇంకొక స్ట్రక్చర్ కనుక డెవలప్ చెందితే, బల్బ్ లాగా ఉండేటువంటి ఒక స్ట్రక్చర్ కనుక డెవలప్ చెందితే, అంటే టీలోమియర్కు ఎండ్గా ముందుకు ఇక్కడ లైక్ యూ కెన్ అగైన్ ఐ విల్ డ్రా like these structure and ఇక్కడ మనకు సెంట్రోమియర్ ఉంటుంది. దిస్ ఈజ్ అండ్ సెంట్రోమియర్ అండ్ ఆల్సో దిస్ ఈజ్ అనదర్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం సెంట్రోమియర్ని ఇంకొక కలర్ లోపల డిజైన్ చేసుకుని దిస్ ఈజ్ అండ్ సెంట్రోమియర్ అని చెప్పుకున్నాం. అండ్ దిస్ వాజ్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, దిస్ సెకండ్ ఏరియా ఏదైతే ఉంటుందో ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయబడ్డటువంటి ఏరియా ఏదైతే ఉంటుందో ఈ సెకండ్గా కన్స్ట్రక్ట్ చేయబడ్డటువంటి ఏరియాను వీ కాల్ దెమ్ యాజ్ శాటిలైట్ బాడీ, దట్ ఈజ్ అండ్ శాటిలైట్ బాడీ అనేటువంటి. The part of chromosome secondary construction which look like a bulb-like structure present in the end of the chromosome behind the secondary construction, it is called as satellite body. The chromosome which bears structure is called as SAT chromosome. These chromosomes also called as SAT chromosome, SAT chromosomes అని చెప్పుకుంటాం. సో యూ కెన్ సీ ద SAT chromosomes అంటే ఏంటిది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ. దెన్ హ్యూమన్ బీయింగ్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద SAT chromosomes. ఏ హ్యూమన్ బీయింగ్ లోపల 13th chromosome SAT chromosome, 14th chromosome SAT chromosome and 15th chromosome SAT chromosome and also 21st chromosome ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ ఆల్సో SAT chromosome and 22nd chromosome also SAT chromosome యాక్ట్ చేస్తాయి. దట్ ఈజ్ 5 chromosomes అంటే 23 pairs chromosomes అని చెప్పుకున్నాం కదా, ఆర్ 23 pairs ఆర్ 46 chromosomes అని చెప్పుకున్నాం. లెటర్స్ ఇందులోపల కనుక చూసినట్లయితే 13th one, 14th one, 15th one, 21 అండ్ 22 క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దే యాక్ట్స్ యాజ్ SAT క్రోమోజోమ్స్గా వర్క్ చేసేటండి. ది ఎండ్స్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ టీలోమియర్స్. ఆ ఎండ్లో ఉండేటువంటి క్రోమోజోమ్ల యొక్క ఎండ్ పార్ట్నే మనం టీలోమియర్స్ అంటే లైక్ దాని గురించి డిస్కషన్ చేసుకున్నాం. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ హియర్ మనం ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ గురించి డిస్కషన్ చేస్తున్నాం, దట్ ఈజ్ కైనటోకోర్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ. కైనటోకోర్, వాట్ ఆర్ కైనటోకోర్స్? కైనటోకోర్స్ అంటే ద డిస్క్ షేప్డ్, వాట్ ఆర్ దే? ఏ డిస్క్ షేప్డ్ ప్రోటీన్ స్ట్రక్చర్, ద డిస్క్ షేప్డ్ ప్రోటీన్ స్ట్రక్చర్ విచ్ ఆర్ ఫౌండ్ ద సెంట్రోమియర్లో ఉండేటువంటి ఏరియా లోపల, సెంట్రోమియర్ దగ్గర ఉండేటువంటి ఏరియాని మనం ఇక్కడ ఏమంటామంటే
కోర్స్ అని చెప్పుకుంటాం. ది క్రోమాటిడ్ విచ్ వాజ్ ద మైక్రోట్యూబ్యూల్స్ అండ్ అటాచ్డ్ టు ద సెల్ డివిజన్ చేసేటప్పుడు ఈ కైనటోకోర్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బి సెపరేటెడ్ బై ద స్పిండిల్ ఫైబర్ ద్వారా సెపరేట్ చేయబడతాయి. దానివల్ల ఏమవుతుందంటే క్రోమోజోమ్ అంతా కూడా రెండుగా చీల్చబడతాయి. ఒక క్రోమోజోమ్ రెండుగా చీల్చబడడం వల్ల ఒక రెండు బావులు ఒకవైపు, ఒక రెండు బావులు ఒకవైపు, అంటే ద సెల్ డివిజన్ టేక్స్ ప్లేస్ లోపల అది జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత అనదర్ హెడ్డింగ్, జస్ట్ అ సెకండ్. Sorry. Then chromatids. What are chromatids? Chromatid. Each chromosome is made by the two identical part is called as chromatids. The chromatids are like ఏంటిది సెంట్రోమియర్స్ అది దే ఆర్ లింక్డ్ విత్ ది ఆ క్రోమోమియర్స్ ఎక్కడ లింక్ చేయబడుతుంది అంటే సెంట్రోమియర్కి లింక్ చేయబడతాయి. నెక్స్ట్ chromatin fibers. During the metaphase, the chromatin fibers consideration form to the chromosomes. During the interphase, each chromosome decondenses from the chromatin network. అంటే you can see that the consideration and decondensation cycle in the chromosome. when we can మనం ఇవాళ చెప్పుకున్నాం when the process ఏదైతే ఉంటుందో జనరల్గా కనుక చూసినట్లయితే మనం సెల్ సైకిల్ గురించి డిస్కషన్ చేస్తాను. లెటర్స్ దాని గురించి కూడా మనం నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో లోపల కూడా సెల్ సైకిల్ గురించి బ్రాడ్లీ డిస్కషన్ చేస్తాం. ఈ సెల్ సైకిల్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ జీ ఫేజ్, G1 phase, S phase, G2 phase, M phase, A phase. Like you can see ఇక్కడ ద కన్సిడరేషన్ అండ్ డిస్కన్సిడరేషన్ కండెన్షన్ అండ్ డిస్కండెన్షన్ ఆఫ్ ది సైకిల్ ఆఫ్ క్రోమోజోమ్స్ కనుక చూసినట్లయితే యూ కెన్ సీ మైటాటిక్ అంటే డివిజన్ ఫేజ్ లోపల క్రోమోజోమ్ ఫామ్ అయినాయి. తర్వాతకి ఈ రెండు క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో సెపరేట్ చేయబడ్డాయి. నెక్స్ట్ స్టేజ్ లోపల అంటే ఈ క్రోమాటిడ్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో డిఫర్గా ఉన్నాయి చూడండి, దే ఆర్ సెపరేటెడ్. దెన్ అంత తర్వాత కూడా G1 ఫేజ్లేమో ఒక ఫైబర్ లాగా ఒకటే థ్రెడ్ లాగా ఉంది. దెన్ తర్వాత G2 ఫేజ్కి పోయేటరికి యూ కెన్ సీ ఇక్కడ ఒకటే థ్రెడ్ ఉండేటువంటిది ఇక్కడ మల్టిపుల్ చాలా ఎక్కువ మొత్తం లోపల మార్చబడ్డాయి. దెన్ తర్వాత G2 ఫేజ్కి పోయేటరికి ద క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో లిటిల్ కొంచెం అంటే కన్సిడరేషన్ చేయబడి దాంట్లో చేంజెస్ వచ్చాయి అన్నటువంటి పాయింట్ని మనం ఇక్కడ చూడొచ్చు. ద ఫైబర్ ఏదైతే కండెన్సేషన్ అండ్ ఆల్సో డిస్కండెన్సేషన్ ప్రాసెస్ లోపల క్రోమోజోమ్ ఎట్లా ఫామ్ అయినాయి అనేటువంటి పాయింట్ గురించి మనం డీటెయిల్గా ఇక్కడ చూసుకున్నాం. దిస్ ఈజ్ అండ్ సైకిల్ ఫ్రమ్ ద ఏదైతే ఉంటుందో సెల్ సైకిల్కు సంబంధించినటువంటి సైకిల్. సో యూ కెన్ సీ సెల్ సైకిల్లో వచ్చేటువంటి సైకిల్ లోపల మనం క్లియర్గా మళ్ళీ దాని గురించి క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే దీస్ ఏదైతే ఉంటుందో ద పిలిక్స్ అండ్ ఆల్సో matrix. Each chromosome is border of membranes is called as pellicle. Each chromosomeకి దాన్ని సెపరేట్ చేస్తూ ఉండేటువంటి బార్డర్స్ని we call them as pellicle. This membrane is encloses jelly like substances. అంటే ఆ క్రోమోజోమ్ లోపల జెల్లీ లైక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఆ జెల్లీ లైక్ సబ్స్టెన్సెస్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ మ్యాట్రిక్స్. ఇక్కడ మనం పెలికిల్ పార్ట్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ద పెలికిల్ ఏదైతే ఉంటుందో క్రోమోజోమ్కి ఎండ్ పార్ట్లో ఉండేటువంటి పార్ట్ని మనం క్రోమోజోమ్లో ఉండేటువంటి పాయింట్ని ఇక్కడ చూడవచ్చు. అండ్ ఆల్సో ద క్రోమోజోమ్ విచ్ జెల్లీ లైక్ సబ్స్టెన్సెస్ ఏదైతే ఉందో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ అండ్ మ్యాట్రిక్స్ పార్ట్గా మనం ఇక్కడ డీటెయిల్ చేస్తున్నాం. యూ కెన్ సీ మ్యాట్రిక్స్ అండ్ ఆల్సో పెలికిల్ పార్ట్ని కూడా. దెన్ ఇక్కడ మనం ఫస్ట్ ద స్ట్రక్చర్ ఆఫ్ మెటాఫేజ్లో ఉండేటువంటి క్రోమోజోమ్లో చూసినట్లయితే ఇదేమో డయాగ్రమేటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ AB ఏదైతే ఉంటుందో దీస్ ఆర్ ద డయాగ్రమేటిక్ ఇమేజెస్. దీస్ వాజ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇమేజ్. దీస్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్కి ఇది డయాగ్రమేటిక్ ఇమేజ్. యూ కెన్ సీ దస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద క్రోమోజోమ్ లోపల పార్ట్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ఈ క్రోమోజోమ్లో ఉండేటువంటి సెంటర్లో ఉండేటువంటి పార్ట్ని మనం దట్ ఈజ్ కాల్డ్ యాజ్ సెంట్రోమియర్ని ప్రైమరీ కన్స్ట్రక్షన్స్ అని చెప్పుకున్నాం. ఆ సెంట్రోమియర్ దగ్గర ఉండేటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో దీస్ కైనటోకోర్స్ అనేటువంటి స్ట్రక్చర్స్ని కూడా యూ కెన్ సీ ఇన్ హియర్ అటాచ్డ్ టు ద కైనటోకోర్ ఏదైతే ఉంటుందో ఈ కైనటోకోర్కి ఏమైతే అంటే
స్పిండిల్ ఫైబర్ విల్ బీ అటాచ్డ్. స్పిండిల్ ఫైబర్ ఏదైతే ధారావత్ కేంద్రకాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అటాచ్ అవుతాయి. దెన్ ఇక్కడ ఈ క్రోమోజోమ్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఆల్సో హెటిరోక్రోమాటిన్, ఆల్సో యూక్రోమాటిన్. హెటిరోక్రోమాటిన్ అండ్ యూక్రోమాటిన్ రెండు స్ట్రక్చర్స్ని చూడొచ్చు. హెటిరోక్రోమాటిన్ అంటే డార్క్ కలర్లో ఉండేటువంటి ఏరియాను హెటిరోక్రోమాటిన్ అన్నాం, అండ్ లైట్ కలర్లో ఉండేటువంటిది ఎక్కువ జీన్స్ కలిగి ఉండేటువంటి ఏరియాని మనం యూక్రోమాటిన్ అన్నాం. ఓకే, దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దిస్ ఈజ్ అండ్ సెకండరీ కన్స్ట్రక్షన్స్ ఏదైతే పార్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని న్యూక్లియోలస్ అనేటువంటి పార్ట్ని మనం ఇక్కడ చూడొచ్చు. ద న్యూక్లియోలస్ పార్ట్, న్యూక్లియోలస్ పార్ట్, న్యూక్లియోలార్ ఆర్గనైజర్, న్యూక్లియోలార్ ఆర్గనైజర్. ద న్యూక్లియోలార్ ఆర్గనైజర్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆర్ఆర్ఎన్ఏకి రిజర్వాయర్గా అసెంబుల్గా ఉంటుంది. ఈ న్యూక్లియోలార్ సెకండరీ కన్స్ట్రక్షన్ పైన ఉండేటువంటి బల్బు లాంటి పార్ట్నే వీ కాల్ ద మ్యాస్ శాటిలైట్ అని చెప్పుకునే విధంగా మనం చూసినాం. వాట్ ఆర్ ద శాట్ క్రోమోజోమ్స్? 13th క్రోమోజోమ్, 14th క్రోమోజోమ్ అండ్ ఆల్సో 15th క్రోమోజోమ్ అండ్ 21 క్రోమోజోమ్ అండ్ 22nd క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అన్నింటినీ శాట్ క్రోమోజోమ్స్ అని ఇవ్వడానికి మనం డిస్కషన్ చేసుకున్నాం. ద శాట్ క్రోమోజోమ్స్ అండ్ ద ఎండ్ పార్ట్ ఆఫ్ ద క్రోమోజోమ్ ఈజ్ కాల్డ్ యాజ్ టీలోమియర్స్. యూ కెన్ సీ ది హియర్ టీలోమియర్స్ అనేటువంటి పార్ట్. అండ్ ఇక్కడ మనం ఇవ్వడానికి చెప్పుకున్నాం క్రోమోజోమ్ లోపల ఒక షార్ట్ హామ్ ఉంటుంది, ఇంకొక లాంగ్ హామ్ ఉంటుంది అని చెప్పుకున్నాం. షార్టర్గా ఉండేటువంటి హామ్ని మనం పీ హామ్ అంటాం, అండ్ లాంగర్గా ఉండేటువంటి హామ్ని క్యూ హామ్ అంటాం అని చెప్పుకున్నాం. షార్ట్ హామ్, లాంగ్ హామ్ని మనం క్లియర్గా చూడొచ్చు. దెన్ దిస్ వాజ్ అండ్ ఎలక్ట్రాన్, ఇక్కడ సెంట్రోమియర్ అవపడుతుంది అండ్ లోపల డిఎన్ఏ ఉంది. ఆ క్రోమోజోమ్ని కవర్ చేస్తూ వెలుపలగా ఉండేటువంటి లేయర్ని దట్ ఈస్ పెలికిల్ లేయర్ అంటారు. క్రోమోజోమ్ లోపల ఉండేటువంటి మ్యాట్రిక్స్ లాంటి అంటే సాలిడ్గా ఉండేటువంటి మెటీరియల్ని మనం మ్యాట్రిక్స్ అనుకున్నాం. సో ఇదంతా కూడా క్రోమోజోమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్ గురించి మనం క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ద నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల వీ విల్ డిస్కస్ అబౌట్ క్రోమోజోమ్ యొక్క సైజ్ గురించి డిస్కషన్ చేస్తాం. ద సైజ్ ఆఫ్ ద క్రోమోజోమ్, క్రోమోజోమ్లో ఉండేటువంటి సైజ్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మనం డీటెయిల్గా డిస్కషన్ చేసుకుందాం. ద సైజ్ ఆఫ్ ద క్రోమోజోమ్ బేసిక్గా క్లాసిఫికేషన్. ఓకే, క్రోమోజోమ్స్ యొక్క సైజ్, ద సైజ్ ఆఫ్ మైటాటిక్ మెటాఫేజ్ క్రోమోజోమ్స్, మైటాటిక్ మెటాఫేజ్లో అంటే సమవిభజన మధ్య దశలో క్రోమోజోమ్స్ వేరియస్ ప్లాంట్స్ లోపల అండ్ ఆల్సో యానిమల్స్ లోపల వేరియస్ ఫామ్ లోపల ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్గా ఉంటుంది. దెన్ ఆ ప్లాంట్స్ లోపల కనుక చూసినట్లయితే 0.5 మ్యూస్ నుంచి 32 మిల్లీమైక్రాన్స్. అదేవిధంగా ద లెంత్ కనుక చూసినట్లయితే 0.02 మ్యూస్ నుంచి 0.3 డయామీటర్స్ కలిగి ఉంటుంది. అదే జాయింట్ క్రోమోజోమ్స్ అయితే లెటర్స్ దీని తర్వాత మనం దాని గురించి డిస్కషన్ చేస్తాం. రాక్షస క్రోమోజోమ్లో బృహత్ క్రోమోజోమ్స్ అంటాం. ద జాయింట్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దే కెన్ ఫౌండ్ ఇన్ ద సెల్స్ ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ ఇన్ ద డిప్టీరియన్స్ అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆథ్రోపోడాకు సంబంధించినటువంటి జీవుల లోపల డిప్తీరియా అనేటువంటిది లైక్ వాటిని ఏమంటామంటే ఒక ఆర్డర్, ఒక క్రమానికి చెందినటువంటి ఎనిమల్స్, ఇన్సెక్ట్స్. లైక్ ఆ ఎనిమల్స్ లోపల కనుక డిప్తీరియన్స్ లోపల అంటే 2 వింగ్స్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు మస్కా డొమెస్టికా ఈగలు కావచ్చు, హౌస్ ఫ్లైస్ లైక్ దాని తర్వాత వచ్చేటువంటి మస్కిటోస్ అండ్ డిఫరెంట్ కైండ్ ఇందులో డిప్టీరియన్స్లో వస్తాయి. ద డిప్టీరియన్స్లో సెలైవరీ గ్లాండ్స్లో పర్మనెంట్లీ ఇన్ ద ప్రీ మెటాఫేజ్ స్టేజ్ లోపల ఎర్లీ స్టేజ్లో విజిబుల్గా ఉండేటువంటి ఇంటర్ఫేజ్ లోపల మనం న్యూక్లియస్ చూడవచ్చు. యాక్చువల్గా మనం ఇంటర్ఫేజ్ లోపల న్యూక్లియస్ని చూడం, వీ కెనాట్ సీన్ ఇన్ ఇంటర్ఫేస్. బట్ ఇన్ డిప్టీరియన్స్ లోపల ఉండేటువంటి సెల్ సైకిల్ లోపల ఇంటర్ఫేజ్ లోపల మనం క్రోమోజోమ్స్ని క్లియర్గా చూడగలుగుతాం. సో అవి ఎట్లా అంటే ఒక జాయింట్గా అవపడతాయి కాబట్టి సో వీ కెన్ సీ యాట్ జాయింట్ క్రోమోజోమ్స్ అన్నాం. లెటర్స్ దాని గురించి మళ్ళీ జాయింట్ క్రోమోజోమ్ నెక్స్ట్ వీడియో లోపల దాని గురించి డిస్కషన్ చేద్దాం. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక విజిబుల్ అవుతుంది. దీస్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో 300 మైక్రాన్స్ నుంచి అండ్ 300 మైక్రాన్స్ లెంత్ను కలిగి ఉంటాయి అండ్ 10
మైక్రాన్స్ విడ్త్ని కలిగి ఉంటాయి. జనరలీ ప్లాంట్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ లాంగర్ దాన్ ది యానిమల్ వన్స్. యానిమల్ లోపల ఉండేటువంటి క్రోమోజోమ్స్ ఏమో షార్టర్గా ఉంటాయి, ప్లాంట్ క్రోమోజోమ్స్ ఏమో లాంగర్గా ఉంటాయి. బికాజ్ ఎందుకనంటే మనం యానిమల్ టిష్యూ ఏమో చిన్నగా ఉంటుందని చెప్పుకున్నాం, ప్లాంట్ టిష్యూ ఏమో పెద్దగా ఉండేటువంటి క్యారెక్టర్ని కలిగి ఉంటుందని బిఫోర్ నేను డిస్కషన్ చేసుకున్నాను. దెన్ దిస్ వాజ్ అబౌట్ క్రోమోజోమ్స్ యొక్క స్ట్రక్చర్ అండ్ క్రోమోజోమ్స్ నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ డిపెండ్స్ ఆన్ ద వేరియస్ స్పీసెస్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్క స్పీసీస్ లోపల ఒక్కొక్క నెంబర్ అయిన క్రోమోజోమ్స్ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ద స్పీసీస్ టు స్పీసీస్. ఒక్కొక్క జాతి క్రోమోజోమ్ లోపల ఏ సర్టెన్ ఫిక్స్ నెంబర్ ఆఫ్, కాన్స్టెంట్ నెంబర్ ఆఫ్, ఒక స్థిరమైన ఒక ఖచ్చితమైనటువంటి నెంబర్ కలిగిన మోస్ట్లీ ఒకే నెంబర్ కలిగినటువంటి క్రోమోజోమ్ సెట్స్ ఉంటాయి. సో అట్లా కాన్స్టెంట్ నెంబర్ ఆర్ కాన్స్టెంట్గా ఉండేటువంటి ఒక్కొక్క పర్టికులర్ ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ అంటే లైక్ 46 క్రోమోజోమ్స్ అనగా పర్టికులర్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ serves as an add in the determination of phylogenetic status. Such taxonomy position the plant animals. Plants లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి, అమీబా లోపల యూ కెన్ సీ ద ఫస్ట్ ఏర్పడ్డటువంటి యానిమల్స్ ఏవైతే ఉన్నాయి ప్రోటోజోవన్స్ లోపల ఉండేటువంటి అమీబా ఏదైతే ఉంటుంది వెరీ మైన్యూట్, యూ కెనాట్ సీ వితౌట్ మైక్రోస్కోప్ లేకుండా మనం అమీబాని చూడలేము. బట్ అమీబా హ్యావింగ్ లైక్ ఇట్లా డాట్ లాగా ఉండేటువంటి అమీబా ఏదైతే ఉంటుందో ఇట్ కంటైన్ 200 and more దెన్ క్రోమోజోమ్స్. అంటే క్రోమోజోమ్ నెంబర్ ఎక్కువగా ఉంటే దట్ యానిమల్ విల్ బీ వెరీ లాంగర్ ఆర్ వెరీ లార్జర్ అనేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. క్రోమోజోమ్ నెంబర్ దట్ షుడ్ బీ ఫిక్స్ ఆన్ దేర్ స్పీసీస్ని బేస్ చేసుకొని, అంటే క్రోమోజోమ్స్ నెంబర్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ పెద్దగా సైజు ఉంటుందని, దెన్ క్రోమోజోమ్ నెంబర్స్ తక్కువ ఉంటే తక్కువ సైజు ఉంటుంది అన్నది దట్ ఈస్ నాట్ ట్రూ. దెన్ తర్వాత పాయింట్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ సర్వ్స్ యాజ్ అన్ యాడ్ ఆన్ ద డిటర్మినేషన్ ఆఫ్ ఫైలోజెనిక్ స్టేటస్ such as taxonomy position of plants and animals. The higher organisms which has a somatic cells containing a set of chromosomes inherited to from maternal part of the capability a set of chromosomes, homologous chromosomes, and that homologous parental parental partner. దెన్ ద క్రోమోజోమ్స్ విల్ బీ ఏదైతే ఉంటుందో క్రోమోజోమ్స్ కనుక 2 సెట్గా చెప్పుకుంటే దాన్ని డిప్లాయిడ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిప్లాయిడ్. అంటే క్రోమోజోమ్ని 2 సెట్గా చెప్పుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిప్లాయిడ్ నెంబర్ అని చెప్పుకుంటాం. దెన్ హాఫ్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ ద గ్యామెట్స్ స్టేటస్ లోపల కనుక గ్యామెట్స్ లోపల అంటే ద క్రోమోజోమ్స్ నెంబర్ ఏదైతే ఉంటుందో డ్యూయల్ సెట్ లోపల కనుక చెప్పుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ దాన్ని మనం 2n అని రాసుకుంటాం. ఎక్కడ కూడా 2n అని రాసుకుంటే దట్ ఈస్ డిప్లాయిడ్గా మనం రాసుకుంటాం 2n స్టేట్లో ఉంటాయి. దెన్ ఒకవేళ హాఫ్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ని కనుక కౌంట్ చేసినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మనం దాన్ని ఏమని చెప్పుకుంటామంటే దట్ ఈజ్ కాల్డ్ యాజ్ హప్లాయిడ్. దాన్ని n నెంబర్తో చూపించుకుంటాం ఆర్ దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏకస్థితికము లేకుంటే హప్లాయిడ్ నెంబర్ అని చెప్పుకుంటాం. డిప్లాయిడ్ అంటేనేమో దట్ ఈజ్ 2n అని చెప్పుకుంటాం, దట్ ఈజ్ డిప్లాయిడ్ అని చెప్పుకుంటున్నాం. హాప్లాయిడ్ అంటే 1n అంతో చూపిస్తాం, దట్ ఈస్ హాప్లాయిడ్. లెటస్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక హ్యూమన్ బీయింగ్లో ఉండేటువంటి క్రోమోజోమ్స్ని కనుక చూసినట్లయితే హాప్లాయిడ్ నెంబర్ లోపల కనుక చేసినట్లయితే n నెంబర్ ఎక్కడ ఉంటుంది, ఎస్పెషల్లీ గ్యామెట్స్ లోపల ఉంటుంది, బీజ కణాల లోపల ఉంటుంది. ఈ బీజ కణాల్లో ఉండేటువంటి హాప్లాయిడ్ క్రోమోజోమ్స్ ఎన్ని అని అంటే దట్ ఈజ్ ఎట్లా 23 హాప్లాయిడ్ స్టేజ్లో. అండ్ డిప్లాయిడ్ స్టేట్ లోపల కనుక మనం క్రోమోజోమ్స్ని కనుక చెప్పుకున్నట్లయితే దట్ ఈజ్ 46 క్రోమోజోమ్స్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ గ్యామెట్స్ ఏవైతే ఉన్నాయో గ్యామెట్స్ ఎప్పుడు కూడా హాప్లాయిడ్ స్టేట్లో ఉంటాయి. బట్ అడల్ట్స్ అన్నీ కూడా అంటే ఏదైతే అడల్ట్స్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిప్లాయిడ్ స్టేట్లో ఉంటాయి. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సెట్ ఆఫ్ క్రోమోజోమ్ ఇప్పుడు లైక్ ఒక బేబీ ఉంది, ఒక బేబీ లోపల కనుక చూసినట్లయితే n నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ కేమ్ ఫ్రమ్ మదర్ అండ్ n నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ కేమ్ ఫ్రమ్ ఫాదర్. దీస్ n నెంబర్ ఏదైతే ఉంటుందో జైగోట్ అండ్ ఓవా అండ్ ఆల్సో స్పర్మ్ విల్ బీ
టుగెదర్ ఫర్టిలైజేషన్ జరిగి టూ ఎండ్స్ నేచర్లో ఉండేటువంటి దట్ ఈస్ ఏం ఫామ్ అవుతుంది అంటే జైగోట్ విల్ బీ ఫామ్ అవుతుంది. ఆ జైగోట్ ఏదైతే ఉంటుందో ఇట్ కంటైన్ 46 క్రోమోజోమ్స్. ఇక్కడ మదర్ నుంచి వచ్చినటువంటి ఓవా లోపల 23 క్రోమోజోమ్స్ అండ్ ఫాదర్ నుంచి వచ్చినటువంటి స్పర్మ్ లోపల 23 క్రోమోజోమ్స్ బోత్ కలపబడి 46 క్రోమోజోమ్స్ పాస్ అవుతాయి. దట్ ఈజ్ ఇక్కడ మనం పాయింట్ ఆఫ్ వ్యూని క్లియర్గా డీటెయిల్గా చూడాల్సినటువంటి ఇంపార్టెన్స్. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఏ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ అని చెప్పుకున్నాం. ఏ సెట్ ఆఫ్ క్రోమోజోమ్ దెన్ గ్యామెట్స్ లోపల ఫామ్ అయినప్పుడు ఆ గ్యామెట్ లోపల ఉండేటువంటి క్రోమోజోమ్స్ లోపల 23 హాప్లాయిడ్ అన్నాం కదా, అందులో 22 ఏమో ఆటోజోమ్స్, ఒక సెక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. ఐదర్ ఎక్స్ అని ఉండొచ్చు, ఐదర్ వై ఉండొచ్చు. అది మేల్ లోపల వచ్చేటువంటి స్పర్మ్ లోపల. కానీ ఫీమేల్కి వచ్చేటరికి కంపల్సరీ ఎక్స్ అనేటువంటి 2 ఎక్స్లే ఉంటాయి. కాబట్టి సింగిల్ ఎక్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. దెన్ తర్వాత పాయింట్ దాని గురించి డీటెయిల్గా మనం జెనెటిక్స్లో చూద్దాం. ద క్రోమోజోమ్స్ నెంబర్స్ ఇన్ వేరియస్ ఆర్గానిజమ్స్, ఒక్కొక్క ఎనిమల్ లోపల ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి అనేటువంటి పాయింట్ కింద మనం డీటెయిల్ చార్ట్ను చూస్తున్నాం. హ్యూమన్ బీయింగ్ లోపల 46 క్రోమోజోమ్స్, క్యాట్ లోపల 38 క్రోమోజోమ్స్, డాగ్ లోపల 78 క్రోమోజోమ్స్ అండ్ ఆల్సో పిగ్ లోపల 38 క్రోమోజోమ్స్, గోట్ లోపల 60 క్రోమోజోమ్స్, షీప్స్ లోపల 54 క్రోమోజోమ్స్, కెటిల్ పశువుల లోపల 60 క్రోమోజోమ్స్, హార్స్ లోపల 64 క్రోమోజోమ్స్, డాంకీ లోపల 62 క్రోమోజోమ్స్, ర్యాబిట్ లోపల 44 క్రోమోజోమ్స్ అండ్ చికెన్ హెన్స్ లోపల 78 క్రోమోజోమ్స్. దీస్ ఆర్ ద క్రోమోజోమ్స్ నెంబర్ ఏదైతే ఉన్నదో మనం ఇంతవరకు చెప్తున్నటువంటి నెక్స్ట్ టాపిక్ లోపల ద క్లాసిఫికేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ అండ్ జాయింట్ క్రోమోజోమ్స్ గురించి డీటెయిల్గా డిస్కషన్ చేశాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.